హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అండి. అందుకే ఇంట్లోనే ఇలా సింపుల్గా బెడ్షీట్తోని సైడ్కి కట్టేశాను. ఎక్కువ హెవీగా డెకరేషన్ అయితే నేను చేయలేను, ఎందుకంటే వరదల వల్ల నష్టపోయాం చాలా. కూల్ కేక్ 1/2 kg తెప్పించానండి. హ్యాపీ బర్త్డే డాడీ అని జెస్సీ తరపున రాయించాను. జెస్సీ అయితే పడుకుందండి. జెస్సీని రెడీ చేద్దామంటే ఇక తనని ముట్టుకుంటే లేచి ఏడుస్తుందని చెప్పేసి తనని డిస్టర్బ్ చేయలేదు నేను. సో లేచింది ఫైనల్గా వాళ్ళ డాడీ రాగానే. కేక్ కట్ చేద్దామని బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిందండి. జెస్సీ అయితే అసలు కేక్ వైపే చూస్తుంది, కన్నర్పకుండా. సింపుల్గా అయిపోయిందండి బర్త్డే సెలబ్రేషన్. జెస్సీ చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. వాళ్ళ డాడీ కేక్ కట్ చేస్తుంటే కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తుంది. తనకి ఏం తెలుసండి, అంత చిన్న బేబీకి నోరు చాపి మరీ అసలు అల్లరి చేస్తుంది కేక్ వైపు చూస్తూ. ఎవరిని పిలవలేదండి, ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే ఉన్నాము. ఆ జెస్సీ అయితే అసలు చూడండి సొల్లుగా అరుస్తుంది. ఎవరు వచ్చినా తనకే పెడతారేమో అని ఒకటే నోరు చాపుతుంది. అవి నన్ను చూడగానే వెంటనే అల్లరి అసలు గట్టిగా అరిచేస్తుంది మా జెస్సీ అయితే. సో ఇప్పుడు మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేను తీసుకొచ్చానండి, చూద్దురు. కానీ చాలా అంటే నా దగ్గర ఉన్న ఒక్కొక్క రూపాయి పోగేసుకొని నేనైతే ఈ బ్రేస్లెట్ అయితే తెచ్చాను మా హస్బెండ్కి. ఫస్ట్ టైం అండి నేను మా హస్బెండ్కి ఇలా నేను గిఫ్ట్ ఇవ్వడం. చాలా బాగుంది, 3 తులాలు బాగుంది అండి. అమౌంట్ ఎంత పడింది అనేది నేను చెప్పాను, కానీ నాకైతే బ్రేస్లెట్ చూడగానే చాలా బాగుంది. చూడండి మా హస్బెండ్ చేతికి పెట్టగానే ఎంత కలొచ్చిందో అసలు ఆ చేతికి. సో నా సెలెక్షన్ అయితే చాలా బాగుంది. కట్ చేయడం అయిపోయాక కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాలండి మా హస్బెండ్ అయితే. సో మీకు ఇప్పుడు నేను బ్రేస్లెట్ అయితే ఒకసారి మంచిగా చూపించాలనుకుంటున్నాను. చూడండి, అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి షాప్లో, చాలా బాగున్నాయి అన్నీ. వెండికి సంబంధించినవి అయితే నాకైతే బాగా నచ్చాయి. నేను ఈ బ్రేస్లెట్ని ఎక్కడ తీసుకున్నాను అని అంటే మన ఖమ్మంలో ఉన్న గాంధీ చౌక్లో నూనెవాడి లక్ష్మీ శ్రీనివాస గోల్డ్ అండ్ సిల్వర్ దాంట్లో అయితే తీసుకున్నానండి. అక్కడ రకరకాల డిజైన్లు ఉన్నాయి, చాలా బాగున్నాయండి అందులో అయితే వెండికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.